అమరావతి ప్రాంతంపై జరిగిన ఒక టీవీ డిబేట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇందులో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఆయనే కాక యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే సాక్షి ఛానల్ యాజమాన్యం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. రేణుకా చౌదరి తనదైన ధీటైన స్టైల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే అమరావతికి వచ్చి చూపించండి అంటూ ఆమె విమర్శించారు. జగన్ మహిళలపై చూస్తున్న చిన్న చూపు బహిరంగంగానే కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ వ్యవహార శైలి చూసి ఆయనకు మానసిక చికిత్స అవసరం ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు రేణుకా చౌదరి. నానా ఖర్చు పెట్టించకండి, నేనే ఉచితంగా చికిత్స చేయిస్తా అంటూ తీవ్రంగా ఎద్దేవా చేశారు. జగన్ గతాన్ని గుర్తు చేస్తూ తన తండ్రి అంత్యక్రియలు పూర్తి కాకముందే సంతకాల సేకరణ ప్రారంభించారని ఆరోపించారు. వీడు పుట్టిందే దౌర్భాగ్యం, పుట్టిన 2వ నిమిషంలోనే విజయమ్మ వాడి గొంతు నొక్కేసి ఉంటే పీడ పోయిండేది అని ఓ టీవీ చర్చలో మాట్లాడారు. దీంతో వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. అమరావతిపై చర్చలు, ఓ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యల పేరుతో కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. మరి టీవీ5 మూర్తి రేణుకను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.